నాగార్జున సాగర్ లో గురువారం రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 129వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గాను ముఖ్య అతిథులుగా నాగార్జున సాగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బిసన్న మరియు స్థానిక విజయపురి టౌన్ ఎస్ఐ సంపత్ గౌడ్లు పాల్గొన్నారు. అనంతరం చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారిణి వీర వనిత, తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత, ఆమె చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని, దోపిడి నుంచి విముక్తి కోసం పోరాడిన వీర వనిత చాకలి ఐలమ్మ అంటూ కొనియాడారు. ఈ సందర్భంగా ఎస్ఐ సంపత్ గౌడ్ మాట్లాడుతూ గలమెత్తి భూ పోరాటానికి నాంది పలికిన ఐలమ్మ, బహుజన ఆత్మ గౌరవానికి పోరాడిన వీర వనిత చాకలి ఐలమ్మ అని అన్నారు. ఈ సందర్భంగా రజక సంఘం నాయకులు ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి ఆమె సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. చూడమ్మా, బయట జాబ్ కదా మా కిషన్ అయితే తప్పలే ఈరోజు తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా జ్ఞాపకం చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైన అంశం. ఈ యొక్క తెలంగాణ సాయుధ పోరాటంలో ఎంతోమంది ఈ మహిళలు పాల్గొని మన యొక్క జీవితాలని త్యాగం చేసి మన యొక్క తెలంగాణను విముక్తి పోరాటంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రను వాళ్ళు నిర్వహించడం జరిగింది. కాబట్టి ఇటువంటి వారిని మనం గుర్తు చేసుకోవడం మనకు ఎంతో స్ఫూర్తిదాయకం. థ్యాంక్ యూ. ఆమెకి నివాళులు అర్పించుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ఒక మహిళ అయింది ఆ రోజుల్లో తెలంగాణ సాయుధ పోరాటం చేసి ఎందరో అందరికీ స్ఫూర్తినిచ్చి ఒక వీర వనితగా ఇచ్చిన ఆమెకి మరొకసారి అందరం గుర్తు చేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరియు నందికొండ మున్సిపాలిటీ 12 వార్డులో ఉన్న ప్రజలకు వీర నారి చాకలి ఐలమ్మ గారి జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన కుల సంఘ నాయకులకు మరియు వివిధ పార్టీ నాయకులకు, అదే స్థానిక పట్టణ టౌన్ ఎస్ఐ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, ఆ రోజు జరుగుతున్న అన్యాయంపై తిరుగుబాటు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అనే కులాలు మతాలు చూడకుండా తెలంగాణ సామాజిక వర్గానికి మొత్తానికి కూడా న్యాయం జరిగే విధంగా ఆమె యొక్క పోరాటం చాలా ఆదర్శంగా తీసుకోవాలి. నందికొండ మున్సిపాలిటీ రజక సంఘ నాయకులకు, వారి యొక్క సంఘానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, సాధిద్దాం చాకలి ఐలమ్మ గారి ఆశయాలను, సాధిద్దాం చాకలి ఐలమ్మ గారి ఆశయాలను సాధిద్దాం. ఈరోజు చాకలి ఐలమ్మ పుట్టినరోజు సందర్భంగా రజక సంఘం నాయకులు ఐలమ్మకు పూలమాలలు వేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్య అతిథిగా మన టౌన్ సిఏ గారు, మన టౌన్ ఎస్ఐ గారు పాల్గొనడం జరిగింది. ఇతర కులాల వారికి, ఇతర సంఘాల వారికి అందరికీ నా తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇలాగనే చాకలి ఐలమ్మ సూత్రిగా అందరూ ఉండాలని చెప్పి, ఆమె చేసిన పోరాటం ప్రజలు ఎప్పుడూ మర్చిపోలేరని, ఒక బీసీ కులంలా గుర్తుండేలాగా ఉండాలనేది నా కోరిక. భూషరాజు కృష్ణయ్య, రజక సంఘం అధ్యక్షుడు, నాగార్జున సాగర్. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం ఆనాటి వీరవనిత చాకలి ఐలమ్మ జయంతి ఈరోజు నాగార్జున సాగర్ నందికొండ మున్సిపాలిటీలో 129వ జయంతి జరుపుకోవటము జరిగినది.
చాకలి ఐలమ్మ దొరల పాలన వ్యతిరేకంతో అప్పట్లో ప్రజల కోసము ఎన్నో పోరాటాలు చేసి పేద ప్రజలకు అండగా నిలబడి ఐలమ్మ స్ఫూర్తితో ఇప్పుడు కూడా తెలంగాణ గవర్నమెంటు ట్యాంక్ బండి మీద ఐలమ్మ విగ్రహాన్ని పెట్టాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ఆ రోజుల్లో ఐలమ్మ గారు చాలా ప్రజల కోసము చాలా మంచి పనులు చేశారు. అందుకోసమనే ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండి మీద పెట్టాలని కోరుకుంటున్నాం. వారు పర్యాటక కేంద్రంలో అంతంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగార్జునసాగర్ టౌన్ సిఐ గారు, ఎస్ఐ గారు మరియు మున్సిపాలిటీ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, వివిధ కుల సంఘ నాయకులు, మా రజక సంఘ నాయకులు అధికంగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం చాలా శుభదాయకం.